కాంగ్రెస్పై బీఆర్ఎస్ నాయకుడు శివప్రసాద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తుందని ఆయన విమర్శించారు. 42% బీసీల రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోలో మోసం దాగి ఉందని అన్నారు. జీవోలను కోర్టు కొట్టేస్తుందని తెలిసి డ్రామాలు ఆడుతుందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో చట్టం చేసి రిజర్వేషన్లు ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరడం జరిగింది అన్నారు. 42% రిజర్వేషన్ పెంచుతున్నామని చెప్పేసి మొన్న 26 తారీఖు రోజు జీవో నంబర్ 9 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాల్లో మండల వారీగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా రిజర్వేషన్లు 42% అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి మొత్తం కూడా అధికారులంతా కూడా రిజర్వేషన్ని ఫిక్స్ చేయడం జరిగింది. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఇంత సింపుల్గా ఒక జీవో ద్వారా రిజర్వేషన్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే 22 నెలల కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు పట్టింది? 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉండే? జనవరి 2024లో సర్పంచ్ ఎన్నికలు, జూలై 2024లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా జనవరి 25లో మున్సిపల్ ఎన్నికలు. ఇన్ని రోజులు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది?